అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో కీలకమైన పాత్ర పోషించేటటువంటి మానసికంగా స్థిరంగా ఉండటం అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవాలని అంటే, తను అనుకున్న పని అనుకున్న విధంగా జరగాలి అని అంటే, తను ఇష్టపడినటువంటి పనిని పూర్తి చేయాలి అని అంటే ఖచ్చితంగా మానసికంగా స్థిరంగా ఉండడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కానీ మనిషి స్థిరంగా ఉండడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. తరచూ మారుతూ ఉంటుంది, చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ నిలకడగా ఈ మనసును ఉంచుకోవటం అనేటువంటిది ఒక పెద్ద కళ. దీనిని ఎవరైతే సాధించుకోగలుగుతారో, ఎవరైతే నేర్చుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అసలు ఏంటి మనసుని డిస్టర్బ్ చేసేటటువంటి అంశాలు ఏంటి అని అంటే, కొన్ని బయట నుంచి వచ్చేటటువంటి అంశాలు, ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు సరిగా నీకు సహకరించకపోవటం, పరిస్థితులు అనుకూలించకపోవటం, లేదా నువ్వు చేసుకున్నటువంటి పనికి ఎవరో అడ్డుతగలడం, అనవసరంగా నేను ఒక మాట అనడం, విమర్శించటం, నీవు చేస్తున్నటువంటి పనికి అడ్డంకుల్ని సృష్టించటం, ఇటువంటివన్నీ కూడా బయట నుంచి జరిగేటటువంటి అంశాలు. రెండోది, నీకు సంబంధించి నీ అంతటా నువ్వే డిస్టర్బ్ అయ్యేటటువంటి అంశాలు. విపరీతమైనటువంటి పని ఒత్తిడి, అలసటగా ఉండటం, సరిగా నిద్ర లేకపోవటం, చికాకు, ఆందోళన, ఇవన్నీ కూడా నీకు సంబంధించినటువంటి అంశాలు. వీటిని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే, నియంత్రించుకోగలిగితే, మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ మనసు స్థిరంగా ఉండటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సరైన సమయం నిద్రపోవటం, అంటే ఎంత సమయం నిద్రపోవాలో, ఉదాహరణకు ఒక 7 నుంచి ఒక 9 గంటల సేపు విశ్రాంతి కనుక తీసుకోగలిగితే మనసులో ఉన్నటువంటి ఈ చికాకులు ఏదైతే ఉన్నాయో, ఆందోళనలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిని మనం తగ్గించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవటం, అంటే ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఆహారాలు కాకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారం కాకుండా, మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకోగలిగితే కొంతవరకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో మనసు కూడా స్థిరంగా ఉండటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి మనుషులతో కూర్చొని సమయాన్ని గడపటం, ఇవన్నీ చాలా మనిషి యొక్క మానసిక స్థిరత్వానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఈ బయట నుంచి ఉన్నటువంటి ఫోర్సెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలని అంటే యోగాని చేయటం. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, మెడిటేషన్ చేస్తావో, ఆటోమేటిక్గా ఒక నియంత్రణ అనేది నీ మీద, నీకు నియంత్రణ అనేది వస్తుంది. బయట నుంచి వచ్చేటటువంటి ఏదైతే నేను డిస్టర్బ్ చేసేటటువంటి అంశాలు ఉంటాయో దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో, కోపాన్ని ప్రదర్శించడం, చికాకు పడటం, ఆందోళనకు గురవటం, ఇవన్నీ కూడా ఈ యోగా ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ మనం వాటిని నియంత్రించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మార్గాలను మనం ఎంచుకోగలిగితే మనసు ఎప్పుడు స్థిరంగా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అయితే మరి ఇవన్నీ కూడా మనకి తెలిసి జరుగుతున్నటువంటి అంశాలే ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు పరిశీలిస్తూ ఉండాలి. ఉదాహరణకి నీకు చికాకు అనిపించినప్పుడు విరామం ప్రకటించుకోవటం, చేస్తున్నటువంటి పనికి నీకు నచ్చినటువంటిది ఒక మ్యూజిక్ వినటం, లేదా నచ్చినటువంటి స్నేహితులతో సమయాన్ని గడపడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, ఇదేం తప్పేం కాదు, ఇదేం బ్రేక్ అని అన్నాం. ఆ విధంగా మనం డైవర్ట్ అవ్వటం తప్పేం కాదు. ఎందుకనంటే ఆ డైవర్షన్ తర్వాత మరింత శక్తితో, మరింత సమర్థవంతంగా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని చేయడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు పడుకుంటే సమయం వృధా అయిపోతుంది కదా, ఎక్కువసేపు. వృధా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అటువంటి విరామాలు ఖచ్చితంగా అవసరమే. సరైనటువంటి విశ్రాంతి లేకపోతే, సరైనటువంటి ఎంటర్టైన్మెంట్ లేకపోతే, సరిగా కుటుంబ సభ్యులతో సమయం గడపకపోతే, కుటుంబంలో సరైనటువంటి సఖ్యత లేకపోవడం ఎప్పుడు వస్తుంది? నువ్వు వాళ్ళకి సమయం కేటాయించలేనప్పుడు. నువ్వు ఎంత కష్టపడినా, ఏం సంపాదించినా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇంట్లో సరిగా లేకపోతే మనసు ఎలా స్థిరంగా ఉంటుంది? స్థిరంగా ఉండడానికి అవకాశం లేదు. ధ్యాస అంతా ఆ గొడవల మీదకి పోతూ ఉంటుంది. సరైనటువంటి స్నేహితులతో మనం తిరగకపోతే, అనవసరమైనటువంటి గొడవల్లో తలదూరిస్తే మనసు స్థిరంగా ఉండదు. చేస్తున్నటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని ఈ మనస్సుని స్థిరంగా ఉంచుకోవటం అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి.
అది అలవాటు చేసుకోవాలి అని అంటే ఏదైతే అంశాలు ఉన్నాయో సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం, తగినంత సమయాన్ని విశ్రాంతి తీసుకోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, స్నేహితులతో సమయాన్ని గడపడం, ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనిచేయాలనేటువంటి ఆలోచన ద్వారా ఇవన్నీ కూడా మనం పాటించగలిగినప్పుడు మనసును మనం స్థిరంగా ఉంచుకోగలుగుతాం. ఇది ఎప్పుడైతే ఈ గందరగోళ పరిస్థితులు ఇవన్నీ మనం పాటించకుండా ఏంటంటో ఆలోచనలు వస్తాయి, చేస్తున్నటువంటి మధ్యలో వదిలేస్తాం, మరో కొత్త పనిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఇందులోనూ సక్సెస్ ఉండదు, అందులోనూ సక్సెస్ ఉండదు, సమయం వృధా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ, ఒక స్టూడెంట్ అనే కాదు, స్టూడెంట్ కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ, ఏ వయసులో వాళ్ళైనా ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళే, అందులో అనుమానం ఏమీ లేదు. ఈ డైవర్షన్ ఏదైతే ఉందో, ఈ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈ మనసుకు సంబంధించి దీన్ని నియంత్రించుకోగలగటం అనేది మనిషి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయానికి సాధించగలుగుతావు. అందుకని గెలవాలి అని అంటే ముందు నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నేర్చుకో. ముందు నీ యొక్క నిర్వహణ నువ్వు తెలుసుకో. ఏ రకంగా నీ టైంని నువ్వు మేనేజ్ చేసుకోవాలో, ఏ రకంగా నువ్వు నీ మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలో, బయట వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ విషయంలో నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా, ఇది నన్ను బ్రేక్ చేస్తుందా? ప్రతి విషయంలో ప్రేమ వ్యవహారాలు చూడండి, ఈరోజు కెరీర్ని సర్వనాశనం చేసేటటువంటి అంశాలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి, మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో స్నేహం పేరు మీద మరో పేరు మీద తలదూర్చి అనవసరంగా లైఫ్ను స్పాయిల్ చేసుకోవటం, వ్యసనాల బారిన పడటం, కంట్రోల్ చేసుకోలేక, నియంత్రించుకోలేక, ఎవరో ఫ్రెండ్ ప్రోత్సహిస్తే అటువైపు వెళ్ళిపోతే జీవితం పోతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోగలగాలి. మనం ఆ నిలకడతనం అనేది, అంటే నువ్వు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా నువ్వు కట్టుబడి ఉండాలి అనేటువంటి బలంగా నువ్వు అనుకోగలగాలి. అప్పుడు అది స్థిరత్వం అనేది అప్పుడు వస్తుంది. అంతేగాని నువ్వు బలహీనంగా ఉంటే, నిన్ను నువ్వు నియంత్రించుకునేటువంటి స్థాయిలోనో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థాయిలోనో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు సాధించలేవు. అందుకని నువ్వు స్ట్రాంగ్గా ఉండు. నువ్వు ఏదైతే నిజమని నమ్మావో ఆ నిజానికి కట్టుబడి ఉండు. ఏది నువ్వు కరెక్ట్ అనుకున్నావో ఆ కరెక్ట్గా కట్టుబడి ఉండు. మరి ఏ ఒక్కరు చెప్పినా నీ యొక్క నిర్ణయంలో మార్పు రానంత బలంగా మనం నిర్ణయం తీసుకోగలగాలి, ఏ విషయం పట్లైనా సరే. మరి ముఖ్యంగా ఈ వ్యసనాల విషయంలో కానీ, ఈ అమ్మాయిల విషయంలో కానీ, లేదా ఈ ప్రజెంట్ అయితే ఇంకా మత్తుకి ఎంత దారుణమైన బానిసలు అయిపోతున్నారో అంత దారుణమైన బానిసలు అయిపోతూ ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం, ఒత్తిడిని తట్టుకోవడం కోసం మరి ఇవన్నీ అలవాటు చేసుకుని, లేదా ఫ్యాషన్ అని అలవాటు చేసుకుంటే జీవితంలో ఎంత నాశనం అయిపోవాలో అంత నాశనం అయిపోతుంది. నువ్వు ఎంత తెలివైనటువంటి వ్యక్తివైనా, నీ దగ్గర ఎంత మేధస్సు ఉన్నా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా నీలో కనుక వ్యసనాలు ఉంటే, ఉండకూడనటువంటి, అదే సమాజం ఫలానాది తప్పు అని ఏదైతే నిర్ణయించిందో, సిగరెట్ కాల్చడం కానీ, మందు తాగడం కానీ, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కానీ, ఒక అమ్మాయిలతో తిరగటం కానీ, ఇవి ఏదైతే తప్పని ఈ సమాజం దృష్టిలో తప్పని నిర్ణయం జరిగిందో వాటి పట్ల వెళ్ళేవు అని అంటే నువ్వు ఎంత తెలివైన వాడివైనా, నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా, నీ వ్యక్తిత్వం అయితే మాత్రం ఏ విధంగానూ ముందుకెళ్ళదు. నువ్వు ఒక తప్పుడు మనిషిలాగానే ఈ సమాజంలో నిలబడిపెట్టిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషికి సంస్కారం అనేది చాలా ప్రధానమైన అంశం. ఏది కోల్పోయినా నీ తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ సంస్కారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు. అదే మనకి జీవితాన్ని ఇచ్చేటటువంటి అంశం. కాబట్టి అందుకని మీ యొక్క మనసును మీరు నియంత్రించుకునేటువంటి పనిలో ఉండండి. ప్రస్తుత సమాజంలో మెజారిటీ తప్పు వైపు ఉన్నారు, తప్పుగా వ్యసనాల బారిన పడుతూ ఉన్నారు. యువత మరి ముఖ్యంగా చాలా పెడదారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమాజంలో మనం కరెక్ట్గా ఉండాలి అని అంటే, నువ్వు నమ్మినటువంటి ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉండాలి అని అంటే, ఎంతో నువ్వు స్థిరంగా ఉంటేనే కానీ, మానసికంగా బలంగా ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. అందుకని ఎంతసేపు ఎస్ చెప్పడం కాదు, నో చెప్పడం కూడా నేర్చుకోగలిగితే, నో ఇది నేను అనుకోలేదు, ఇది నేను చేయకూడదు అనుకున్నాను, ఇలాంటి పనులు నేను చెయ్యను అని చెప్పగలిగినటువంటి ఆ ధైర్యం నువ్వు మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నీ కంపెనీ కావాల్సి వచ్చి కూర్చుంటాను, మీరు మందు వేస్తారా వేయండి, నేనైతే కూల్ డ్రింక్ తాగుతాను అనేంత ఆ స్థాయిలో నీ యొక్క స్థిరత్వం అనేది నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. కాబట్టి ధ్యానం చేయండి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి ఆహారాన్ని తీసుకోండి, పాడు చేసేది కాకుండా మంచి ఆలోచనలతో ఉండండి, మంచి పనులు చేయండి. మరి ముఖ్యంగా సమాజానికి నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే, సమాజం అంటే నీ తోడు వాళ్ళకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద ఉన్నప్పుడు
నువ్వు కనుక సహాయం చేసేటటువంటి నేచర్ కనుక నీ దగ్గర ఉన్నట్టయితే నీ అంత శక్తివంతుడు మరొకరు ఉండరు. అది అలవాటు చేసుకోండి. కానీ ఇప్పుడు సమాజంలో అసలు పక్కోడు గురించి ఆలోచించేటటువంటి సమయం లేదంటున్నాం. పక్కోడు గురించి ఆలోచిస్తే అది తప్పు కింద మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నువ్వు బలంగా ఉండాలి అని అంటే మానసికంగా ఖచ్చితంగా నువ్వు సమాజానికి ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఖచ్చితంగా చిన్నతనం నుంచి మనం పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ విజయానికి ఉపయోగపడేటువంటి ఈ మానసిక స్థిరత్వాన్ని ఎంత త్వరగా మనం సాధించగలిగితే అంత త్వరగా ముందుకెళ్తాం. నువ్వు చేస్తున్నటువంటి పనిని వాయిదా వేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ సక్సెస్ నువ్వు వాయిదా వేసుకుంటున్నావు అని అర్థం. ఈ విషయాలను కూడా మనం ఎప్పుడు కూడా గమనించాలి. ఏదో బద్ధకంగా ఉండి చేద్దాంలే చూద్దాంలే అని వదిలేసి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయట్లేదు అని అంటే నువ్వు సక్సెస్కి దూరం అయిపోతున్నావు అని అర్థం. ఫెయిల్ అయిపోతావు భవిష్యత్తులో అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి. మీరు కూడా మానసికంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంత త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలో అంత త్వరగా లక్ష్యాన్ని చేరుకో దిశగా మీరు అందరూ కూడా పయనిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.